హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అమెరికా సంబంధం' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే అనుపమ ఇంటర్వ్యూ రోజు రాణి వచ్చింది. ఆమె జీవితంలో ఒక అత్యంత కీలకమైన రోజు. రాత్రంతా ఆమెకు సరిగ్గా నిద్ర పట్టలేదు. మనసులో ఒకవైపు భయం, మరోవైపు చెప్పలేనంత ఉత్సాహం. తను సాధించబోయే విజయం తన భవిష్యత్తును ఎలా మార్చబోతుందన్న ఆలోచనతో ఆమె మెదడు నిండిపోయింది. మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ తన గతం, ఇండియాలో తను చదువుకున్న రోజులు, తన తల్లిదండ్రుల నవ్వులు, ముఖ్యంగా తన తాతయ్య వెంకట్రామయ్య గారి ఆశీస్సులు గుర్తు చేసుకుంది. తాతయ్య, నువ్వు నా వెంట లేకపోయినా నీ దీవెనలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. ఈరోజు నేను వెయ్యబోయే అడుగు నా ఆత్మగౌరవానికి ప్రతీక. నన్ను నేను నిరూపించుకునే సమయం వచ్చింది అని మనసులోనే అనుకుంటూ పక్కకు తిరిగింది. బయట హాల్లో సాయి ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. సాయికి రోజు అనుపమ ఇంటర్వ్యూకి వెళ్ళబోతుందన్న విషయం కూడా పెద్దగా పట్టింపు లేదు. వాడి దృష్టిలో అనుపమ అప్లై చేసిన ఆమెకు ఫీజులు కట్టే స్తోమత లేదు కాబట్టి ఏదో ఒక రోజు విసిగిపోయి తన బానిసత్వంలోనే ఉండిపోతుందన్నది వాడి నమ్మకం. వాడి అహంకారాన్ని బద్దలు కొట్టే రోజు దగ్గరలోనే ఉందని అనుపమకు తెలుసు. ఉదయం 7 గంటలకల్లా అనుపమ తయారైంది. ఒక లేత నీలం రంగు ఫార్మల్ చుడిదార్ ధరించింది. జుట్టును చక్కగా ముడివేసుకుని ముఖంపై ఎలాంటి భయం ఆందోళన కనిపించకుండా ప్రశాంతంగా అద్దంలో తన్ను తాను చూసుకుంది. చేతిలో తన సర్టిఫికేట్లు, రెజ్యూమ్ ఉన్న ఫైల్ పట్టుకుని బయటకొచ్చింది. సాయికి తెలియకుండా ఉండడానికి ఇంటర్వ్యూకి అని చెప్పకుండా లైబ్రరీకి వెళ్తున్నాను, అక్కడే యూనివర్సిటీ వాళ్ళను కూడా కలవాలి అని ఒక కాగితం మీద రాసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి నిశ్శబ్దంగా బయటకు వచ్చేసింది. బయట చలి కాస్త తక్కువగానే ఉంది. వసంతపు కాలపు వెచ్చని గాల్లో ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది. వీధి చివర శాంతి ఆంటీ కారు తీసుకుని ఆమె కోసం ఎదురుచూస్తుంది. కారు ఎక్కగానే శాంతి ఆంటీ అనుపమను చూసి చిరునవ్వు నవ్వింది. ఎలా ఉన్నావు అను, టెన్షన్ పడుతున్నావా అని అడిగింది కారు స్టార్ట్ చేస్తూ. కొంచెం భయంగా ఉందా ఆంటీ? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రొఫెసర్ ముందు కూర్చుని ఇంటర్వ్యూ ఇవ్వటం, పైగా ఇది అమెరికా, ఇక్కడి ప్రమాణాలు ఎలా ఉంటాయోనన్న చిన్న ఆందోళన అని నిజాయితీగా చెప్పింది అనుపమ. నీ టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అను. నువ్వు దేనికి భయపడకు, నీ వెనక నేనున్నాను. యూనివర్సిటీలో మన రాహుల్ ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పింది శాంతి ఆంటీ. క్యాంపస్ చేరుకునేసరికి ఉదయం 8:30 అయింది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ భవనం ముందు రాహుల్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. చేతిలో ఒక కాఫీ కప్ పట్టుకొని క్యాజువల్ షర్టు, జీన్స్లో చాలా హుందాగా కనిపిస్తున్నాడు. వాళ్ళని చూడగానే చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అనుపమ గారు. ఆర్ యూ రెడీ అని ఉత్సాహంగా పలకరించాడు. గుడ్ మార్నింగ్ రాహుల్ గారు. రెడీ అండి అని బదులిచ్చింది అనుపమ. మీరేం కంగారు పడకండి, ప్రొఫెసర్ రిచర్డ్ చాలా మంచివాడు. ఆయన కేవలం మీ నాలెడ్జ్ మాత్రమే కాదు, మీ డెసిషన్ కూడా చూస్తారు. నేను మీ రెజ్యూమే ఆయనకు నిన్ననే ఫార్వర్డ్ చేశాను. ఆయన మీ బ్యాచిలర్ డిగ్రీ ప్రాజెక్టు గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు అని కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చారు రాహుల్. అనుపమ అతనికి కృతజ్ఞతగా తలూపింది. రాహుల్ చూపిస్తున్న శ్రద్ధ, ఆప్యాయత ఆ మనసులో ఒక తెలియని భరోసా నింపుతున్నాయి. సాయి వంటి స్వార్థపరుని చూసిన ఆమె కళ్ళకు రాహుల్ ఒక స్వచ్ఛమైన మనిషిలా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సహాయం చేసి ఒక మంచి స్నేహితుల్లా కనిపించాడు. సరిగ్గా 9 గంటలకు రాహుల్ అనుపమను ప్రొఫెసర్ రిచర్డ్ క్యాబిన్ దగ్గరకు తీసుకెళ్లాడు. బెస్ట్ ఆఫ్ లక్ అనుపమ గారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను బయటే వెయిట్ చేస్తాను అని చెప్పారు రాహుల్. అనుపమ ఒక దీర్ఘశ్వాస తీసుకుని తలుపు తట్టి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. క్యాబిన్ అంతా పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఒక పెద్ద వైట్ బోర్డుతో నిండి ఉంది. టేబుల్ వెనక 60 ఏళ్ల వయసున్న ప్రొఫెసర్ రిచర్డ్ కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళద్దాల వెనక ఉన్న చూపు చాలా తీక్షణంగా ఉంది. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్, ఐ యామ్ అనుపమ అని ఎంతో మర్యాదగా పరిచయం చేసుకుంది. ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ అనుపమ. రాహుల్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు.
లెట్స్ సీ ఇఫ్ యూ లీవ్ అప్ టు ది హైప్ అని నవ్వి ఆమెను కూర్చోమన్నారు. ఇంటర్వ్యూ మొదలైంది. మొదటి 10 నిమిషాలు సాధారణ విషయాలు మాట్లాడిన ప్రొఫెసర్ ఆ తర్వాత నేరుగా సబ్జెక్ట్లోకి వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్ గురించి ఎన్నో లోతైన ప్రశ్నలు అడిగారు. అనుపమ మొదట కొంచెం తడబడినా వెంటనే తన లయను అందుకుంది. తను చదివిన పుస్తకాలు, ప్రాక్టికల్గా చేసిన కోడింగ్ ఆమెకు చాలా సహాయపడ్డాయి. ప్రతి ప్రశ్నకు చాలా స్పష్టంగా ఉదాహరణతో వివరించింది. నీ బ్యాచిలర్ డిగ్రీ ప్రాజెక్టు రిపోర్ట్ చూశాను. అందులో నువ్వు వాడిన మిషన్ లెర్నింగ్ మోడల్ అక్యురసీ రేట్ చాలా బాగుంది. దాన్ని ఎలా అచీవ్ చేశావు అని అడిగాడు ప్రొఫెసర్ ఆసక్తిగా. అనుపమ వెంటనే ఒక మార్కర్ తీసుకొని వైట్ బోర్డ్ మీద తన ఆల్గారిథం ఫ్లో చార్ట్ గీసి తాను ఆ సమస్యను ఎలా పరిష్కరించిందో చాలా కాన్ఫిడెంట్గా వివరించింది. ఆమె వివరిస్తున్నంతసేపు ప్రొఫెసర్ ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఆ పల్లెటూరి ఆడపిల్ల మెదల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉందా అని ఆయన ఆశ్చర్యపోయారు. చివరిగా ఆయన ఒక వ్యక్తిగత ప్రశ్న అడిగారు. అనుపమ, నీ అకాడమిక్ రికార్డ్స్ బ్రిలియంట్గా ఉంది. కానీ నీ డిగ్రీ పూర్తయిన తర్వాత చదువులో కొంత గ్యాప్ ఉంది. పెళ్లి చేసుకుని అమెరికా వచ్చావు. మరి ఇప్పుడు మళ్ళెందుకు చదువుకోవాలనుకున్నావు? ఈ రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ చాలా బాధతో కూడుకున్నది. దీనికి పూర్తి సమయం కేటాయించాలి. ఒక గృహిణిగా నువ్వు ఇది బ్యాలెన్స్ చేయగలవా? ఈ ప్రశ్నకు అనుపమ ఏమాత్రం బెదర్లేదు. ఎంత హుందాగా, స్థిరమైన గొంతుతో బదులిచ్చింది. ప్రొఫెసర్, నా జీవితంలో వచ్చిన ఒక చిన్న గ్యాప్ నా లక్ష్యాన్ని ఎప్పటికీ చెరిపివేయలేదు. నిజానికి కొత్త దేశంలో నేను గడిపిన సమయం నాలో కసిని, నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కోరికను 100 రెట్లు పెంచింది. నాకెలాంటి కుటుంబ బాధ్యతలు అడ్డంకి రావు. నా పని పట్ల, నా రీసెర్చ్ పట్ల నాకున్న డెడికేషన్ నేను మీకు నా అవుట్పుట్ ద్వారా చూపిస్తాను. నాకు కావాల్సింది కేవలం ఒక అవకాశం మాత్రమే. ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ, మాటలో ఉన్న పట్టుదల ప్రొఫెసర్ రిచర్డ్కు బాగా నచ్చాయి. ఆయన తన కుర్చీలో వెనక్కి ఆనుకొని అనుపమ వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వారు. యు నో వాట్ అనుపమ, టెక్నికల్ స్కిల్స్ ఎవరైనా నేర్చుకోగలరు. కానీ ఫ్యాషన్, ఫైటింగ్ స్పిరిట్ అనేది లోపల నుండి రావాలి. యూ హ్యావ్ దట్ ఫర్ ఇన్ యూ. ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ టు యూ మై రీసెర్చ్ టీమ్. నీ ఫీజ్ వేవర్ డాక్యుమెంట్స్, నెలవారీ స్టైఫెండ్కి సంబంధించిన పేపర్స్ ఇంటర్నేషనల్ ఆఫీస్ పంపిస్తాను. నీ వీసా స్టేటస్ చేంజ్ ప్రాసెస్ త్వరగా పూర్తి చేసుకో. నెక్స్ట్ సెమిస్టర్ నుండి నువ్వు మా క్లాస్లో ఉండాలి అని ఆయన చెయ్యి ముందుకు చాపారు. అనుపమ గుండె ఆగినంత పనైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్, ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్ అని ఆయనతో కరచాలనం చేసింది. ఆ క్షణం అనుపమ జీవితంలో అత్యంత మధురమైంది. సాయి చేసిన మోసం వల్ల పాతాళానికి పడిపోయిన ఆమె ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. క్యాబిన్ తలుపు తీసుకుని బయటికి వస్తున్న అనుపమ కళ్ళల్లో నీళ్లు చూసి రాహుల్ కంగారు పడ్డాడు. ఏమైంది అనుపమ గారు? ప్రొఫెసర్ ఏమైనా కఠినంగా మాట్లాడారా? ఇంటర్వ్యూ బాగా జరగలేదా అని ఆందోళనగా అడిగాడు. అనుపమ నవ్వుతూ కన్నీళ్ళు తుడుచుకొని, లేదు రాహుల్ గారు, ఇవి ఆనంద బాష్పాలు. నాకు ఆ పొజిషన్ వచ్చేసింది. ప్రొఫెసర్ నా ఫీజు మొత్తం మాఫీ చేస్తానని మాట ఇచ్చారు అని సంతోషంగా చెప్పింది. ఎస్ అని రాహుల్ గాల్లోకి పిడికిలి విసిరాడు. అతని సంతోషం చూస్తూ ఉంటే అనుపమకు ఆశ్చర్యం వేసింది. తన విజయాన్ని ఇంతగా ఓన్ చేసుకునే మనిషి ఒకరు ఉన్నారని ఆమెకప్పుడే అర్థమైంది. దూరంగా కూర్చున్న శాంతి ఆంటీ కూడా వచ్చి అనుపమను ఆప్యాయంగా కౌగిలించుకుంది. కంగ్రాట్స్ అను, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని. ఈ జస్ట్ బిగినింగ్ మాత్రమే అని దీవించింది. ఈ ఆనందంలో మనం ఖచ్చితంగా కాఫీ తాగాలి. దట్స్ ఆన్ మీ అని రాహుల్ వాళ్ళిద్దరినీ క్యాంపస్లో ఉన్న స్టార్ బుక్స్ కాఫీ షాప్కి తీసుకెళ్లాడు. ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. బయట చల్లటి గాలి వేస్తుంది. లోపల వేడివేడి కాఫీ సువాసన వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చింది. నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే రాహుల్ గారు. మీరు లేకపోతే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చేది కాదు అని కృతజ్ఞతగా అంది అనుపమ. రాహుల్ నవ్వుతూ, అనుపమ గారు, నేను కేవలం మీకు దారి మాత్రమే చూపించాను.
ఆ దారిలో నడిచి మీ ప్రతిభతో విజయం సాధించింది మీరు. మీలాంటి వాళ్ళు జీవితంలో పైకి రావాలి. మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ పడే కష్టాలు నాకు బాగా తెలుసు. నేను కూడా ఒకప్పుడు ఇలాగే భయపడుతూ ఇక్కడికి వచ్చిన వాణ్ణి అని అన్నాడు. మీ గురించి చెప్పండి రాహుల్ గారు. మీ ఫ్యామిలీ ఇండియాలో ఎక్కడ ఉంటారు అని అడిగింది అనుపమ. అతని గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తితో రాహుల్ తన కాఫీ కప్పు పక్కన పెట్టి చిన్నగా నిట్టూర్చాడు. మాది హైదరాబాద్లోని ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. నాన్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్, అమ్మ గృహిణి. నేను చిన్నప్పుడు చదువులో యావరేజ్ స్టూడెంట్నే. కానీ మా నాన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశలు వమ్ము చేయకూడదని కష్టపడి ఇంజనీరింగ్ చేశాను. అమెరికా వచ్చి పిహెచ్డి చేయాలన్నది నా కల. దానికోసం ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చదివాను. ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. డిష్ వాషర్గా పనిచేశాను. గ్యాస్ స్టేషన్లో నైట్ షిఫ్ట్లు చేశాను. కానీ ఆ కష్టాలే నన్ను మరింత బలంగా మార్చాయి. ఇప్పుడు ఫుల్ ఫండెడ్ పిహెచ్డి చేస్తున్నాను. అందుకే నాలా కష్టపడే విద్యార్థులకు, ముఖ్యంగా మన ఇండియన్స్కి సాయం చేయాలని ఈ స్టూడెంట్స్ అసోసియేషన్ నడుపుతున్నాను. రాహుల్ చెబుతున్న ప్రతి మాట అనుపమ హృదయానికి హత్తుకుంది. అతని జీవిత పోరాటం, తన జీవితం దాదాపు ఒకేలా అనిపించింది. ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చారు. ఇద్దరికీ కష్టాల విలువ తెలుసు. సాయిలాగా ఇతరులను మోసం చేసి సుఖపడే రకం కాదు రాహుల్. ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక స్వచ్ఛమైన మనిషి. ఆ క్షణం అనుపమ మనసులో రాహుల్ పట్ల ఎనలేని గౌరవం ఏర్పడింది. అది కేవలం స్నేహం కాదు, ఒక రకమైన ఆత్మీయ బంధానికి పునాది పడుతున్నట్లు అనిపించింది. కానీ తన మెడలో ఉన్న పసుపు తాడు, తన ప్రస్తుత పరిస్థితి ఆమెను ఆ పరిమితులను దాటనివ్వలేదు. కేవలం ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే అతన్ని చూడాలని తన మనస్సుకు నచ్చెప్పుకుంది. కాఫీ షాప్ నుండి తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. అనుపమ మనసంతా ఆనందంతో నిండి ఉంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చిన భరోసా, రాహుల్ శాంతి ఆంటీల స్నేహం ఆమెకు కొండంత అండగా అనిపించాయి. ఇంట్లో కడుగు పెట్టగానే ఆ పాత వాతావరణం, ఆ గదిలోని నిర్జీవమైన నిశ్శబ్దం ఆమెను స్వాగతించాయి. కానీ ఈసారి ఆమెకు ఆ నిశ్శబ్దం భయాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఆ మనసులో ఇప్పుడు ఒక బలమైన ఆశకిరణం వెలుగుతుంది. సాయంత్రం సాయి ఆఫీస్ నుండి వచ్చాడు. వస్తూనే సోఫాలో పడిపోయి, అనుపమ ఓ గ్లాసు వాటర్ ఇవ్వు అని అరిచాడు. అనుపమ వాటర్ తీసుకువెళ్ళి ఇచ్చింది. సాయి నీళ్లు తాగుతూ, ఏంటి ఉదయం ఏదో లైబ్రరీ యూనివర్సిటీ అని పేపర్ మీద రాసి పెట్టావు. నీ స్టడీ వీసా గోలా ఎంతవరకు వచ్చింది? నా డాక్యుమెంట్స్ అన్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకున్నావా లేదా అని వ్యంగ్యంగా అడిగాడు. అనుపమ చాలా ప్రశాంతంగా, తనలోని సంతోషాన్ని ఏమాత్రం బయటపడనీయకుండా బదులిచ్చింది. అవును సాయి, ఈరోజు ఒక ప్రొఫెసర్ని కలిశాను. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీ I-797 అండ్ పాస్పోర్ట్ కాపీలతో ఆన్లైన్లో నా స్టేటస్ చేంజ్కి అప్లై చేశాను. USICS నుండి అప్రూవల్ రావడానికి కొద్ది నెలలు పట్టొచ్చు. వన్స్ అది అప్రూవ్ అవ్వగానే నాకు యూనివర్సిటీ ఐడి కార్డు వస్తుంది. ఆమెకు ఫీజు మొత్తం మాఫీ అయిందని, ప్రొఫెసర్తో కలిసి పనిచేయబోతుందని సాయికి చెప్పలేదు. సాయికి ఆ నిజం తెలిస్తే తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎక్కడ అడ్డుపడతాడో అన్న భయం ఆమెను అలా సైలెంట్గా ఉండేలా చేసింది. సాయికి కేవలం తను చదువుకుంటాను అన్న విషయం మాత్రమే తెలుసు. అది ఉచితంగా అన్న విషయం తెలియదు. సరే సరే, ఏదో ఒకటి ఏడువు, కానీ నాకు మాత్రం ఎటువంటి తలనొప్పులు రాకుండా చూసుకో. నా డబ్బుల మీద మాత్రం ఆశలు పెట్టుకోకు అని కరాఖండిగా చెప్పి ఫోన్ పట్టుకుని ఎమిలీకి కాల్ చేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సాయి. వాడు వెళ్ళిన వైపు చూసి నవ్వింది అనుపమ. నీ డబ్బు నాకెందుకు సాయి? నా కష్టం, నా ప్రతిభ నన్ను బతికిస్తాయి. నువ్వొక ఆడపిల్లను ఎంత తక్కువ అంచనా వేస్తున్నావో రాబోయే రోజుల్లో నీకే తెలుస్తుంది అని అనుకొని తన గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూనివర్సిటీ పోర్టల్లో తన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడంలో నిమగ్నమైపోయింది. రోజులు వారాలు నెలలుగా గడిచిపోయాయి. అనుపమ జీవితంలో ఒక క్రమశిక్షణ ఏర్పడింది. రోజు ఆన్లైన్ క్లాసెస్ వినడం, రాబోయే సెమిస్టర్ కోసం
ముందుగానే ప్రిపేర్ అవ్వటం, తన కోడింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవటంతో ఆమె సమయం ఇట్టే గడిచిపోయేది. ఈ గ్యాప్లో రాహుల్ తరచుగా ఆమెకు మెసేజ్ చేస్తూ ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవాడు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా ఒక మంచి స్నేహం ఏర్పడింది. రాహుల్ ఎప్పుడూ తన హద్దులు దాటలేదు. అనుపమ్ పట్ల అత్యంత గౌరవంగా ప్రవర్తించేవాడు. అతని మర్యాదపూర్వకమైన ప్రవర్తనే అనుపమను అతనికి మరింత దగ్గర చేసింది. ఇండియా నుండి వాళ్ళ అమ్మ నాన్నలు, తాతయ్య ఫోన్ చేసినప్పుడు అనుపమ ఇప్పుడు నిజంగానే సంతోషంగా మాట్లాడుతుంది. అమెరికాలో తన మాస్టర్స్ చేయబోతున్నానని చెప్పినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చూసావా అను, మా అల్లుడు గారు ఎంత మంచివారో, నీ చదువు కోసం ఆయన అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు తల్లి అని వాళ్ళమ్మ సీతామహాలక్ష్మి అమాయకంగా అన్నప్పుడు అనుపమ గుండెల్లో చిన్న మంట రగులుతుంది. కాని వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టడం ఇష్టం లేక, అవునమ్మా సాయి చాలా సపోర్ట్ చేస్తున్నాడు అనే అబద్ధం చెబుతుంది. చివరికి ఆ శుభదినం రానే వచ్చింది. యుఎస్సిఐఎస్ నుండి అనుపమ్ ఫైల్కి అప్రూవల్ వచ్చింది. ఆమె డిపెండెంట్ వీసా నుండి అధికారికంగా స్టూడెంట్ వీసాకి మారిపోయింది. ఆ ఈమెయిల్ చూడగానే అనుపమ ఆనందంతో గంతేస్తుంది. ఇక ఆమె సాయి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. చట్టపరంగా ఇక్కడ ఉండడానికి ఆమెకంటూ ఒక గుర్తింపు వచ్చింది. తర్వాతి వారం యూనివర్సిటీలో మొదటి సెమిస్టర్ ప్రారంభం. ఆ రోజు ఉదయం అనుపమ ఎంతో అందంగా తయారైంది. ఒక సాధారణ కుర్తి వేసుకుని భుజానికి ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుంది. అద్దంలో తన్ను తాను చూసుకుంటే ఒకప్పుడు భయంతో వణికిపోయిన పల్లెటూరు ఆడపిల్ల కాదు, ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో తొణకిసలాడుతున్న ఒక ఆధునిక మహిళ కనిపించింది. సాయి ఆ రోజు వీకెండ్ కావటంతో ఇంట్లోనే ఉన్నాడు. అనుపమ భుజానికి బ్యాగ్ వేసుకుని బయటకు వెళ్తూ ఉంటే వింతగా చూశాడు. ఏంటి హడావిడి, ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. అనుపమ డోర్ నాబ్ పట్టుకుని వెనక్కి తిరిగి సాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా క్లాసులు ఈ రోజు నుండే స్టార్ట్ అవుతున్నాయి సాయి. ఐఆమ్ అఫీషియల్లీ స్టూడెంట్ నౌ. నా దారి నేను చూసుకున్నాను అని గర్వంగా చెప్పి తలుపులు వేసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆమెలో కనిపిస్తున్న ఆ కొత్త ధైర్యం చూసి సాయికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టగానే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద రాహుల్ అని పేరు చూసి ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. హలో అనుపమ గారు, వెల్కమ్ టు ద క్యాంపస్. మొదటి రోజు కదా, అంతా ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు రాహుల్. అంతా బాగుంది రాహుల్ గారు, ఇప్పుడే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ భవనం దగ్గరికి వచ్చాను. ప్రొఫెసర్ రిచర్డ్ గారిని కలవాలి అని ఉత్సాహంగా చెప్పింది అనుపమ. గ్రేట్, నేను ప్రస్తుతం నా ల్యాబ్లో ఉన్నాను. మీరు ప్రొఫెసర్ని కలిసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకోండి. మధ్యాహ్నం లంచ్ కలుద్దాం. నేను క్యాఫ్టేరియా దగ్గర వెయిట్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు రాహుల్. అనుపమ నేరుగా ప్రొఫెసర్ రిచర్డ్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆయన ఆమెను చూడగానే చిరునవ్వుతో స్వాగతం పలికారు. వెల్కమ్ అనుపమ, నీ వీసా స్టేటస్ చేంజ్ అయినందుకు కంగ్రాట్స్. ఇక మీదట నువ్వు అఫీషియల్గా నా రీసెర్చ్ అసిస్టెంట్. రా, నీకు నీ డెస్క్ చూపిస్తానంటూ ఆమెను పక్కనే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లోకి తీసుకెళ్లారు. ఆ ల్యాబ్ చాలా విశాలవంతంగా అత్యాధునిక కంప్యూటర్లతో ఉంది. అక్కడ ఒక డెస్క్ మీద అనుపమ రామారావు రీసెర్చ్ సెంటర్ అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ చూసి ఆమె గుండె ఆనందంతో ఉప్పొంగింది. తనకు అమెరికాలో ఒక సొంత గుర్తింపు దొరికిన క్షణం అది. ప్రొఫెసర్ ఆమెకు ప్రాజెక్ట్ వివరాలు, ఆమె చేయవలసిన పని గురించి వివరించి వెళ్ళిపోయారు. ఆ డెస్క్ ముందు కూర్చొని ఆ కుర్చీకి ఆనుకొని కళ్ళు మూసుకున్న అనుపమకు ఇండియాలో తాను తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీకే కష్టం వచ్చినా తట్టుకునే ధైర్యం నీలో ఉండాలమ్మా అని తాతయ్య అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. కష్టాన్ని ఎదురించి నిలబడింది. మధ్యాహ్నం 1 గంటకి రాహుల్ క్యాఫ్టేరియా దగ్గర ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అనుపమను చూడగానే, హే, ఫస్ట్ డే ఎలా ఉంది, మీ డెస్క్ చూసుకున్నారా అని అడిగాడు. చాలా చాలా సంతోషంగా ఉంది రాహుల్ గారు. ఆ నేమ్ ప్లేట్ చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అని కృతజ్ఞతగా అంది. ప్లీజ్ అనుపమ గారు, నా వల్ల కాదు, మీ టాలెంట్ వల్ల. సరే, ముందు లంచ్ చేద్దాం. మీరు ఇండియా నుండి వచ్చిన తర్వాత
సరైన ఇండియా ఫుడ్ తిని ఉండరు. ఈరోజు నా ట్రీట్ అంటే ఆమెకిష్టమైన పనీర్ బటర్ మసాలా నాన్ ఆర్డర్ చేశారు. భోజనం చేస్తే ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. రాహుల్ తన పీహెచ్డీ రీసెర్చ్ గురించి, ఇండియాలో తన కుటుంబం గురించి చెబుతూ ఉంటే అనుపమ ఎంతో ఆసక్తిగా వింది. రాహుల్ మాటల్లో ఒక నిజాయితీ, ఒక బాధ కనిపించాయి. సాయి లాంటి స్వార్థపరుని చూసిన ఆమెకు రాహుల్ ఒక అరుదైన వ్యక్తిలా అనిపించాడు. రాహుల్ కూడా అనుపమను ఆత్మవిశ్వాసాన్ని, ఆమె పట్టుదలను ఎంతో మెచ్చుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ఆ ప్రొఫెషనల్ పరిచయం నెమ్మదిగా ఒక స్వచ్ఛమైన స్నేహంగా, ఆత్మీయ బంధంగా మారుతుంది. కానీ అనుపమ తన వివాహ బంధంలోని చీకటి కోణాన్ని మాత్రం రాహుల్కి చెప్పలేదు. అది తన వ్యక్తిగత పోరాటమని ఆమె భావించింది. రోజులిట్టే గడిచిపోతున్నాయి. అనుపమ ఉదయాన్నే లేచి వంట చేసుకుని క్యాంపస్కి బయలుదేరేది. రోజంతా ల్యాబ్లో కోడింగ్, రీసెర్చ్, క్లాసులతో చాలా బిజీగా గడిపేది. సాయి ఇంట్లో ఉన్నాడో లేదో కూడా ఆమె పట్టించుకోవడం మానేసింది. వాడి ఫోన్ కాల్స్, వాడి ఎమిలి గోల ఆమె చెవికి ఎక్కడం లేదు. 1 నెల గడిచింది. అనుపమ జీవితంలో అత్యంత మధురమైన రోజు రాని వచ్చింది. యూనివర్సిటీ నుండి ఆమెకు మొదటి నెల స్టైఫెండ్ చెక్ వచ్చింది. ఆ చెక్ పట్టుకుని ఆమె చేతులు వణికాయి. సుమారు $2,000. అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత తన కష్టార్జితంతో సంపాదించిన మొదటి సొమ్మది. వెంటనే రాహుల్ సహాయంతో క్యాంపస్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్కి వెళ్ళి తన పేరు మీద ఒక స్వతంత్ర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది. సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా వచ్చింది. ఇప్పుడు అనుపమ అమెరికాలో ఒక స్వాతంత్రాలు. ఆమెకు సాయి క్రెడిట్ కార్డుతో పనిలేదు. వాడి దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే అనుపమ ఆన్లైన్లో ఇండియాలో ఉన్న తన తాతయ్యకు ఒక మంచి బ్రాండెడ్ వాచ్, వాళ్ళమ్మకు ఒక అందమైన పట్టుచీర, నాన్నకు ఒక షర్టు ఆర్డర్ చేసింది. రాత్రి వాళ్ళకు ఫోన్ చేసింది. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తాతయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిట్టి, ఎలా ఉన్నావు తల్లి? చదువు ఎలా సాగుతుంది అని అడిగారు. చాలా బాగుంది తాతయ్య. ఈరోజే మీకు కొన్ని బహుమతులు పంపాను. రేపు ఉదయానికల్లా ఇంటికి వస్తాయి అని నవ్వుతూ చెప్పింది అనుపమ. అయ్యో, దేనికమ్మా ఇవన్నీ? నాకెందుకు వాచు? అయినా అల్లుడు గారిని ఖర్చు పెట్టించవన్నమాట. వద్దు తల్లి, వాళ్ళేమనుకుంటారు అని తాతయ్య కంగారు పడ్డాడు. అనుపమ గుండెలో చిన్న నొప్పి. ఈ బహుమతులు సాయి డబ్బుతో కాదు, తన కష్టార్జితంతో కొన్నవని గర్వంగా చెప్పాలని ఉంది. కానీ చెబితే వాళ్లకు నిజం తెలిసిపోతుంది. అందుకే తన బాధను కప్పుచ్చుకుంటూ, వాళ్ళనకు తాతయ్య, సాయికి మీరంటే చాలా ఇష్టం. తనే దగ్గరుండి ఇవన్నీ సెలెక్ట్ చేశాడు. నేను చదువుకున్నాను కదా, నా ఫీజులు కూడా తనే కడుతున్నాడు. నేను చాలా అదృష్టవంతురాలను తాతయ్య అని మనసును రాయి చేసుకుని అబద్ధం చెప్పింది. తాతయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు తెలుసురా చిట్టి, అమెరికా సంబంధం అనగానే నేను భయపడ్డాను. కానీ సాయిబాబు లాంటి మంచివాడు దొరకటం నీ అదృష్టం. సంతోషం తల్లి అంటూ దీవించారు. ఫోన్ పెట్టిన తర్వాత అనుపమ గదిలో కూర్చొని కాసేపు ఏడ్చింది. తన వాళ్లకు అబద్ధం చెప్పాల్సి వస్తున్నందుకు ఆమెకు బాధగా ఉన్న వాళ్ళ ఆనందం కోసం ఆ భారాన్ని మొయ్యక తప్పడం లేదు. మరోవైపు సాయి ప్రవర్తనలో ఏ మార్పు లేదు. వాడి దృష్టిలో అనుపమ ఒక అమాయకురాలు. తన ఇంట్లో ఉంటూ తన వీసా పేరు చెప్పుకొని బతుకుతున్న ఒక దిక్కులేని ఆడపిల్ల. ఆమెకు చదువుకోవాలన్న పిచ్చి ఉంటే ఏదో పోనీలే అంత దయదల్చి పర్మిషన్ ఇచ్చినట్టు వాడు ఫీల్ అవుతున్నాడు. ఆమె కాలేజ్కి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వాడికి అనవసరం. వాడి ప్రపంచం అంతా ఎమిలీ చుట్టూనే తిరుగుతుంది. ఒక వీకెండ్ సాయి ఎలిమిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ రోజు అనుపమకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు సబ్మిషన్ ఉండటంతో ఆమె ఇంట్లోని ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేసుకుంటుంది. సాయి, ఎమిలీ హాల్లో టీవీ చూస్తూ బీర్లు తాగుతూ గట్టిగా నవ్వుకుంటున్నారు. కాసేపటికి సాయికి ఆకలి వేసింది. అనుపమ అని గట్టిగా అరిచాడు. అనుపమ తన గత్తెలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఏంటి అని చాలా నిర్లిప్తంగా అడిగింది. ఎలిమికి నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో చికెన్ ఉంది కదా, కొంచెం స్పైసీగా ఇండియన్ స్టైల్లో చికెన్ కర్రీ, రైస్ వండు. ఎమిలీకి నీ చేతి వంట టేస్ట్ చేయాలని ఉందట అని ఒక పని మనిషికి ఆర్డర్ చేసినట్టు చెప్పాడు సాయి. అనుపమ ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేదు. ఆమె చాలా ప్రశాంతంగా
కానీ గట్టిగా సమాధానం ఇచ్చింది. నాకు రేపు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది సాయి. నీ వంట చేసేంత ఖాళీగా లేను. మీకు ఆకలిగా ఉంటే బయట ఆర్డర్ చేసుకోండి, లేదా మీరే వండుకోండి అని చెప్పి వెనక్కి తిరగబోయింది. సాయికి ఎమిలీ ముందు అలా అనుపమ ఎదురు చెప్పేసరికి ఈగో హర్ట్ అయింది. వాడు వెంటనే సోఫాలోంచి లేచి, ఏయ్ ఏంటా పొగరు? ఈ ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకెదురు చెబుతావా? 2 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని కాలేజ్కి వెళ్ళగానే నీకు రెక్కలొచ్చాయా? నేను అనుకుంటే నిన్ను ఒక్క క్షణంలో ఇండియాకి డీపోర్ట్ చేయగలను. వెళ్ళి వంట చెయ్యి అని అరిచాడు. ఎమిలీ కూడా ఈ గొడవ చూసి కాస్త కంగారు పడింది. సాయి కమాన్ లీవ్ హర్, మనం బయట ఆర్డర్ చేసుకుందాం అని వాడిని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. కానీ అనుపమ వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళలో భయం లేదు, ఒక మండుతున్న అగ్నిపర్వతం ఉంది. సాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ ఇంట్లోని గోడలు అదిరిపోయేలా సమాధానమిచ్చింది. సాయి వాయిస్ తగ్గించు. నువ్వు నన్ను ఇండియాకి డీపోర్ట్ చేసే రోజులు పోయాయి. నేనిప్పుడు నీ H4 వీసా మీద లేను. ఐ యామ్ ఆన్ F1 స్టూడెంట్ వీసా. నేను చట్టబద్ధంగా ఈ దేశంలో ఒక స్టూడెంట్ని. నాకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇకపోతే నీ తిండి నీ ఇల్లు అంటావా అంటూ తన జోబులోంచి బ్యాంక్ ఆఫ్ అమెరికా డెబిట్ కార్డును బయటకు తీసి టేబుల్ మీద విసిరింది. ఇది నా బ్యాంక్ అకౌంట్ తాలూకు డెబిట్ కార్డు. నా ఫీజును కట్టడం లేదు సాయి. నేను ప్రొఫెసర్ రిచర్డ్ గారి దగ్గర ఫుల్ టైం రీసెర్చ్ అసిస్టెంట్ని. నా ఫీజు మొత్తం యూనివర్సిటీ మాఫీ చేసింది. దానికి తోడు నాకు నెల నెల స్టైఫెండ్ వస్తుంది. నా ఖర్చులు నా తిండి నేను కొనుక్కోగలను. నీ ₹1 కూడా నాకు అవసరం లేదు. మన మధ్య ఉన్న డీల్ ప్రకారం నా వీసా నాకు వచ్చింది. 2 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవటం అనే ఒకే ఒక పాయింట్ కోసం నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. అంతేకాని నీకు నీ గర్ల్ఫ్రెండ్కి వండి పెట్టడానికి నేను ఇక్కడ పని మనిషిని కాదు. మైండ్ ఇట్ అని చెప్పి గట్టిగా తలుపులు వేసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయికి చెంప చెల్లుమన్నట్లు అయింది. వాడి మెదడు మొద్దుబారిపోయింది. టేబుల్ మీద ఉన్న ఆ డెబిట్ కార్డుని చూస్తూ షాక్లో ఉండిపోయాడు. తన కళ్ళ ముందు ఎప్పుడు భయపడుతూ ఏడుస్తూ ఉండే ఒక అమాయక పల్లెటూరి పిల్ల ఇంత తక్కువ కాలంలో తనకు తెలియకుండా ఇంత ఎత్తుకు ఎలా ఎదిగింది? ఫీజు మాఫీ తెచ్చుకోవడమా? నెల నెల స్టైఫెండ్ సంపాదించడమా? సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమా? ఇదంతా వాడికి కల్లో కూడా ఊహించని విషయం. తాను వేసిన వల నుండి ఆ పక్షి ఎప్పుడూ బయటపడిపోయి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుందని వాడికి అప్పుడు అర్థమైంది. వాడి చేతిలో ఇప్పుడు అనుపమను బెదిరించడానికి ఎలాంటి అస్త్రమూ లేదు. ఆమె వీసా ఆమె సొంతం, ఆమె డబ్బు ఆమె సొంతం. ఈ నిజం వాడి అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఎమిలీ ముందు వాడి పరువు పోయింది. షట్ అని కోపంగా గోడ గుద్దాడు సాయి. అనుపమ తన గదిలోకి వచ్చి డీప్ బ్రీత్ తీసుకుంది. తన లోపల ఇన్నాళ్లుగా అణిచిపెట్టుకున్న ఆక్రోశం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసినట్టు అనిపించింది. సాయి ముఖంలో చూసిన షాక్, ఆ ఓటమి ఆమెకెంతో సంతృప్తినిచ్చాయి. ఈ క్షణం కోసం ఆమె పడిన కష్టం, చేసిన నిద్రలేని రాత్రులన్నీ ఫలించినట్లు అనిపించింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. సాయి ఎమిలీ తెల్లవారుజాముని బయటకు వెళ్ళిపోయారు. అనుపమ ప్రశాంతంగా రెడీ యూనివర్సిటీకి బయలుదేరింది. ఆ రోజు క్యాంపస్లో ఒక చిన్న స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రాహుల్ ఈ పార్టీని అరేంజ్ చేస్తున్నాడు. పార్టీలో అనుపమ ఒక అందమైన పసుపు రంగు కుర్తి వేసుకుని చేతికి మ్యాచింగ్ గాజులతో చాలా సాంప్రదాయంగా అందంగా వెళ్ళింది. అనుపమ చూడగానే రాహుల్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతను తన స్నేహితులతో మాట్లాడుతున్నాం. వాడి దృష్టి అంతా అనుపమ మీదే ఉంది. అనుపమ కూడా రాహుల్ వైపు చూసి చిన్నగా నవ్వింది. రాహుల్ అమ్మ దగ్గరకు వచ్చి, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ టుడే అనుపమ గారు అని నెమ్మదిగా అన్నాడు. అనుపమ బుగ్గలు కాస్త ఎర్రబడ్డాయి. థ్యాంక్ యూ రాహుల్ గారు, పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అని టాపిక్ డైవర్ట్ చేసింది. అనుపమ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. మనం పరిచయం అయ్యి చాలా నెలలు అవుతుంది. ఇంకా ఈ గారు అనే పిలుపు ఎందుకు? నన్ను జస్ట్ రాహుల్ అని పిలవచ్చు కదా అని అడిగారు రాహుల్ కళ్ళల్లోకి చూస్తూ. అనుపమ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆమెకు రాహుల్ అంటే ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. కానీ తన మెడలో ఉన్న సూత్రం
తన వైవాహిక స్థితి ఆమెను వెనక్కి లాగుతున్నాయి. ఒక పరాయి మగాడితో అంత చనువుగా ఉండటం ఆమెకు అలవాట్లేదు. అది నేను అలా పిలవలేను రాహుల్. నాకు మీరు ఒక మంచి ఫ్రెండ్, ఒక గైడ్ లాంటి వారు. ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది అని సున్నితంగా చెప్పింది. రాహుల్ ఆ మనసును అర్థం చేసుకున్నాడు. ఐ అండర్స్టాండ్ అనుపమ. మీ కంఫర్ట్ నాకు ముఖ్యం. ఏ పేరుతో పిలిచినా మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నా కోరిక అని నవ్వుతూ అన్నాడు. అక్కడ ఉన్న తోటి విద్యార్థులందరూ అనుపమని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రొఫెసర్ రిచర్డ్ కూడా అక్కడికి వచ్చి అనుపమ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్స్ అని అందరి ముందు చెప్పినప్పుడు ఆ ఆనందానికి అవధులేవు. ఒకప్పుడు ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం దొరికింది. ఈ అమెరికా గడ్డపై తనకంటూ ఒక గుర్తింపు, తనకంటూ కొందరు మనుషులు ఉన్నారు. స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ ముగిసిన తర్వాత అనుపమ మనస్సు ఎంతో తేలిగ్గా అనిపించింది. ఒకప్పుడు ఆ 4 గోడల మధ్యే తన ప్రపంచం ముగిసిపోయిందని భయపడిన ఆ పల్లెటూరు ఆడపిల్ల ఇప్పుడు ఒక యూనివర్సిటీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. రాహుల్, శాంతి ఆంటీ, తోటి విద్యార్థుల పరిచయాలు ఆమెకు కొండంత అండగా నిలిచాయి. ఆ రాత్రి ఇంటికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అనుపమ తన గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా తలుపేసుకుంది. ఆమె పెదవులపై ఇంకా పాటి తాలూకు చిరునవ్వు చెక్కు చెదరలేదు. కానీ అవతల గదిలో ఉన్న సాయి పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అనుపమ తన ముఖం మీదే డెబిట్ కార్డు విసిరికొట్టి తనకంటూ ఒక స్వేచ్ఛ ఉందని ప్రకటించినప్పటి నుండి వాడి అహంకారం బుసలు కొడుతున్న పాములా రగిలిపోతుంది. తన చెప్పు చేతుల్లో ఉంటూ తాను పెట్టిన భిక్షతో బతుకుతుందనుకున్న ఒక సామాన్యమైన ఆడపిల్ల తన కళ్ళ ముందు తనకేమాత్రం అవసరం లేకుండా ఎదుగుతూ ఉంటే సాయి ఈగో తట్టుకోలేకపోతుంది. ఎమిలి పక్కన పడుకున్న సాయికి నిద్రపడ్డం లేదు. ఎలా ఈ అనుపమను ఎలా దెబ్బతీయాలి? వీసా తన చేతికి వచ్చేసింది. డబ్బు తన అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు నేను తనను బెదిరించడానికి ఎలాంటి మార్గం లేదు. అలాగని తను ఇంత సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని తనలో తనే గొనుక్కుంటూ ఉన్నాడు. సాయికి ఎమిలి మీద ఉన్నది కూడా నిజమైన ప్రేమ కాదని, అది కేవలం ఒక వ్యామోహం మాత్రమేనని వాడి ప్రవర్తనను బట్టి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. వాడికి కావాల్సింది తన మాట వినే మనసులు, తన ఆధిపత్యాన్ని అంగీకరించే బానిసలు. అనుపమ ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచుకుని బయటపడ్డమే వాడు అసలైన కడుపుమంట. ఎలాగైనా ఆమె చదువును ఆపాలి, ఆమె నవ్వును దూరం చేయాలి అని రాత్రంతా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అనుపమ ఎప్పట్లాగానే ప్రశాంతంగా తయారై యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో ప్రొఫెసర్ రిచర్డ్ అప్పగించిన ప్రాజెక్టు మీద చాలా దీక్షగా పనిచేస్తుంది. ఆ ప్రాజెక్టు విజయం సాధిస్తే అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల నుండి ఆమెకు నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ విషయం అనుపమకు తెలుసు. అందుకే రాత్రింబవళ్ళు శ్రమిస్తుంది. మధ్యాహ్న సమయంలో రాహుల్ ఒక కాఫీ కప్పుతో అనుపమ డెస్క్ దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళారపకుండా కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న కోడ్ని డీబగ్ చేస్తుంది. ఆమె ఏకాగ్రతను చూసి రాహుల్కు ముచ్చటేసింది. అనుపమ గారు, కొంచెం బ్రేక్ తీసుకోండి, మెదడుకు కూడా కాస్త రెస్ట్ కావాలి కదా అని కాఫీ కప్పు ఆ ముందు ఉంచాడు. అనుపమ ఉలిక్కిపడి స్క్రీన్ మీద నుండి చూపు తిప్పుకుంది. రాహుల్ని చూడగానే ఆ ముఖంలో ఒక తెలియని ప్రశాంతత. థ్యాంక్ యూ రాహుల్. ఈ ఒక చిన్న ఎర్రర్ వల్ల 2 గంటల నుండి ప్రోగ్రాం రన్ అవ్వటం లేదు. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అంది కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ. రాహుల్ నవ్వుతూ ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చూద్దాం, ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అయి ఉంటారు అంటూ స్క్రీన్ వైపు చూశాడు. ఇద్దరు కలిసి ఆ కోడ్ గురించి చర్చిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. అనుపమ తాలూకు మల్లెపూల లాంటి స్వచ్ఛమైన పరిమళం రాహుల్ మనసును తాకుతుంది. ఆమె ఆలోచన విధానం, ఆమెలోని నిజాయితీ రాహుల్కి చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ తన పరిధి దాటకుండా ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాడు. దొరికేసింది, ఇక్కడ లూప్ కండిషన్ దగ్గర చిన్న మిస్టేక్ జరిగింది అని రాహుల్ ఆ కోడ్ని సరిచేశాడు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. మీరు లేకపోతే నాకు ఈరోజు రాత్రి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదే కాదు అనేంత సంతోషంగా అంది అనుపమ. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ
అనుపమ రాహుల్ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి క్యాంపస్ లైబ్రరీలో చదువుకోవటం, ప్రాజెక్టుల గురించి చర్చించుకోవటం, వీకెండ్స్లో తోటి ఇండియన్ స్టూడెంట్స్తో కలిసి వాలంటీర్ పనులు చేయటం, ఇవన్నీ అనుపమ జీవితంలో కొత్త ఆనందాన్ని నింపుతున్నాయి. సాయి అనే ఒక చీకటి అధ్యాయం తన జీవితంలో ఉందన్న విషయాన్ని ఆమె దాదాపు మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా ఇండియాలో అనుపమ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అనుపమ తాతయ్య వెంకటరామయ్య గారికి వయసు మీద పడుతుంది. ఆయనకు అనుపమ మీద ఉన్న ప్రాణం ఎలాంటిదంటే ఆమె వయసులో చిన్న మార్పు వచ్చినా ఇట్టే పసిగట్టేస్తారు. ఒకరోజు రాత్రి ఆయనకు ఒక పీడకల వచ్చింది. కలలో అనుపమ ఒంటరిగా ఒక ఎడారిలో నిలబడి ఏడుస్తున్నట్టు, చుట్టూ ఎవరు లేనట్లు కనిపించింది. ఆ కలతో ఉలిక్కిపడి లేచిన ఆయనకు చెమటలు పట్టాయి. ఉదయం లేవగానే కూతురు సీతామహాలక్ష్మిని, అల్లుడు రామారావుని పిలిచి, నాకెందుకు మన చిట్టి తల్లి గురించి చాలా భయంగా ఉంది. ఫోన్లో తను పైకి సంతోషంగా మాట్లాడుతున్నా లోపలేదో తెలియని బాధను దాస్తున్నట్టు నా మనసు కనిపిస్తుంది. నేను అమెరికా వెళ్ళాలి, నా మనవరాల్ని నా కళ్ళారా చూసి రావాలి అని పట్టుబట్టారు. రామారావు కంగారు పడ్డాడు. అదేంటి మామయ్య, అమెరికా వెళ్ళడం అంటే పక్క ఊరికి వెళ్ళినంత సులభం కాదు కదా, దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. వీసాలు, పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్లు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అదంతా సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు రామా, నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. నా ప్రాణం కంటే నాకు ఆ డబ్బులు ముఖ్యం కాదు. నా చిట్టి తల్లి కోసం నేను ఆ ఖర్చు భరిస్తాను. ముందు ఆ పాస్పోర్ట్కి అప్లై చేసే ఏర్పాటు చూడు అని తెగేసి చెప్పారు వెంకటరామయ్య గారు. సీతామహాలక్ష్మి కూడా తండ్రి మాట కాదనలేకపోయింది. అమెరికా ప్రయాణానికి సంబంధించిన పనులు నెమ్మదిగా మొదలయ్యాయి. ఈ విషయం అనుపమకు సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళెవరికి చెప్పకుండా దాచారు. ఇక్కడ అమెరికాలో ఒక శనివారం సాయంత్రం అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రాహుల్ తన రూమ్మేట్స్తో కలిసి సిటీలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాడు. మాల్లో వాళ్ళు బట్టలు కొనుక్కుంటూ ఉండగా రాహుల్ కళ్ళు దూరాన ఉన్న ఒక కాఫీ షాప్ వైపు వెళ్ళాయి. ఒక అబ్బాయి ఒక అమెరికన్ అమ్మాయి చేతిలో చేయి వేసుకుని చాలా రొమాంటిక్గా మాట్లాడుకుంటున్నారు. రాహుల్కి ఆ అబ్బాయి ముఖం ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపు ఆలోచించిన తర్వాత రాహుల్ గుర్తొచ్చింది. అతను అనుపమ్ వాళ్ళ భర్త కదా సాయి. పెళ్లి ఫోటోలో అనుపమ్ పక్కన ఉన్నది ఇతనే. కానీ అమెరికన్ అమ్మాయితో అంత చనువుగా ఏం చేస్తున్నాడు అని రాహుల్కు ఆశ్చర్యం వేసింది. తన రూమ్మేట్స్కి పని ఉందని చెప్పి రాహుల్ నెమ్మదిగా ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ వినిపించకుండా పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టాడు. సాయి, ఎమిలి చాలా క్యాజువల్గా తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. సాయి, ఎప్పటి వరకు నాటకం? నీ ఇండియన్ వైఫ్ని ఇంకెన్నాళ్ళు భరించాలి మనం? తను త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మనం మన లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు కదా అని ఎమిలి విసుగ్గా అడుగుతుంది. దానికి సాయి నవ్వుతూ, డోంట్ వరీ డార్లింగ్, నేను వాళ్ళ పేరెంట్స్కి మాటిచ్చాను కదా, ఒక 2 ఏళ్ళు కాపురం చేసినట్టు నటించి ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు తీసుకుంటామని చెప్పాను. పైగా ఇప్పుడు తను స్టూడెంట్ వీసా మీదకు మారిపోయింది. సో రేపు డైవర్స్ టైంలో నా నుండి డబ్బులు ఆశించే ఛాన్స్ లేదు. నేను చాలా సేఫ్ సైడ్లో ఉన్నాను. నువ్వు నా లీగల్ వైఫీ. తను జస్ట్ మా ఇండియన్ ఫ్యామిలీని సాటిస్ఫై చేయడానికి తెచ్చుకున్న ఒక బొమ్మ అని చాలా క్రూరంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న రాహుల్ గుండె పగిలిపోయినంత పనైంది. రక్తం మరిగిపోయింది. పిడికిలి బిగించాడు. సాయి కాలర్ పట్టుకుని అక్కడే అందరి ముందు వాయిద్దామని కోపం కట్టలు తెంచుకుంది. కానీ మరుక్షణం అనుపమ గుర్తొచ్చింది. అనుపమ ఎంత భరిస్తుందో, ప్రతిరోజు ఆ రాక్షసుడితో ఒకే ఇంట్లో ఉంటూ ఎంత నరకం అనుభవిస్తుందో అతనికి అప్పుడు అర్థమైంది. ఇన్ని నెలల నుండి ఆమెతో మాట్లాడుతున్నాడు, కానీ ఏ రోజు తన బాధను బయటపెట్టలేదు. నవ్వుతూనే తన కన్నీళ్లను దిగమింగుకుంటూ చదువు మీద దృష్టి పెట్టింది. అనుపమ, నువ్వెంత గొప్పదానివి, నీ స్థానంలో ఇంకెవరున్నా పిచ్చివాళ్ళైపోయేవారు అని రాహుల్ మనసులో అనుకున్నాడు. కోపాన్ని దిగమింగుకొని అక్కడి నుండి నెమ్మదిగా బయటకు వచ్చేశాడు. ఆ రాత్రంతా రాహుల్కి నిద్ర పట్టలేదు. అనుపమ పడుతున్న వేదన అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మరుసటి రోజు ఆదివారం. రాహుల్ ఉదయాన్నే అనుపమకు మెసేజ్ చేశాడు. అనుపమ గారు,
మీరు ఫ్రీగా ఉంటే క్యాంపస్ దగ్గర ఉన్న పార్కుకి వస్తారా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సండే కావడంతో అనుపమ ఇంట్లోనే చదువుకుంటుంది. సాయి ఇంట్లో లేడు. ఎమిలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. రాహుల్ మెసేజ్ చూడగానే ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుందని ఆమె వెంటనే రెడీ అయి పార్కుకి చేరుకుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? రాహుల్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.